హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఎంతో కరకరలాడే కాకరకాయ ఫ్రైని అయితే మనం చేసుకుందామండి. ఏంటి కాకరకాయ ఫ్రై అంటారేమో, ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగానే నేనైతే కాకరకాయలని చక్రాల్లాగా కోసుకొని అయితే పక్కన పెట్టుకుంటానండి. దీంట్లో కావాల్సిన వరిపిండి, అన్ని పిండిల కన్నా కొంచెం వరిపిండి అయితే ఎక్కువగా వేసుకోండి. శనగపిండి, జొన్నపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేను ఫుడ్ కలర్ యూస్ చేయను కాబట్టి దీంట్లోని కారం వేస్తాను కలర్ కోసం. కొద్దిగా కారం కూడా వేసుకుంటాను. చిల్లీ సాసులు గట్రా వేయనండి. ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతే మనం వాటర్ యాడ్ చేయాలి. నేను చూపించిన విధంగా కలుపుకోండి. మిశ్రమం ఈ విధంగా వస్తుంది. ఇది కలుపుతుండగా పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఉంచుకోవాలండి. కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఒకసారి వేసిన ఆయిల్ అయితే పొంగిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. నేను చూపించిన విధంగా చేసుకుంటాను. మన ఫ్రై అయితే ఏగుతూ ఉంది చూసారా, చాలా బాగుంది. కరకరలాడుతూ కాకరకాయ ఫ్రై తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా, ముఖ్యంగా పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. నేను చూపించిన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకోండి. కరకరలాడే కాకరకాయ ఫ్రై.